శాసన మండలి చైర్మన్ ఆ రాజీనామాను ఆమోదించలేదని ఇప్పుడు ఆ ఎమ్మెల్సీలు శాసన మండలి చైర్మన్కి చెక్ పెట్టేందుకు సిద్ధమైనట్లుగా అవిశ్వాసానికి రెడీ అవుతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వచ్చినటువంటి ఎమ్మెల్సీలు వారి పదవికి రాజీనామా చేశారు. అయితే ఆ రాజీనామాను మాత్రం శాసన మండలి చైర్మన్ ఇప్పటివరకు ఆమోదించలేదు. ఈ నేపథ్యంలోనే ఆ ఎమ్మెల్సీలు ఇప్పుడు మండలి చైర్మన్కి చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారని, అవిశ్వాసానికి రెడీ అవుతున్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే చైర్మన్ మోషన్ రాజు మొన్న చూసాం, హైకోర్టు కూడా మరి సీరియస్ అయింది. ఏది ఈ రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ కోర్టులో వేశాడు. నేను రాజీనామా చేసి ఇప్పుడు 2 ఏళ్ళు అవుతాను. అంటే ఏడాదిన్నరగా మరి చేసిన రాజీనామా పెండింగ్ పెట్టడం చాలా సీరియస్ అయింది. హైకోర్టు కూడా చైర్మన్ అడిగింది, వాదనలు వినిపించమంది, 4 వారాల గడువు ఇచ్చింది. ఆ రాజీనామాలు 4 వారాల్లో తేల్చమని గడువు ఇస్తే ఇప్పుడు 4 నెలలు అయింది. ఇప్పుడు తీరిగ్గా ఆయన ఒక్కొక్కరిని పిలిచి ఎంక్వైరీ చేసి ఏదో చేస్తున్నట్టుగా నటించటం. అంటే ఇప్పుడు 5-6 రాజీనామా చేశారు. ఇప్పుడు వెంకటరమణ, లేకపోతే పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, పోతుల సునీత, లేకపోతే జకియా బేగం. ఇప్పుడు వీళ్ళందరి రాజీనామాలు, అసలు జకియా బేగంని పిలిస్తే ఆమె ఏముంది, ఆమె పీరియడ్ అయిపోతుంది. రేపు ఇంకొక 4-5 నెలల్లో పందుల రవీంద్రబాబు లేకపోతే జకియా బేగం వాళ్ళ పీరియడ్ అయిపోతుంది. ఇంకా రాజీనామా ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. వీళ్ళ అయితే ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది. ఏది ఇప్పుడు పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ వీళ్ళు ఎలక్ట్ అయింది ఎప్పుడు? 2023లో ఎలక్ట్ అయ్యారు. అవును. అంటే 2029 దాకా వీళ్ళ పదవీ కాలం. అంటే ఎక్కడ ఇవి రాజీనామాలు ఆమోదిస్తే ఈ స్థానాల్లో తెలుగుదేశం ఎమ్మెల్సీలుగా వస్తారు. దాన్ని అడ్డుకోవటం కోసమే మరి చైర్మన్ మోషన్ రాజు ఈ కాలయాపన, ఈ డ్రాగాన్ చేస్తున్నాడు అంటూ ఆయనపైనే ఇవాళ ఈ ముద్ర. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇప్పటికే ఆయన వైసీపీ తరఫునే పనిచేస్తున్నాడని కదా. మొన్న కౌన్సిల్లో కూడా ఆయన పైన మొత్తం టీడీపీ ఎమ్మెల్సీలంతా కూడా దుమ్మెత్తిపోస్తున్నారు.